ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనము. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవన్ని పోలియుండునో మీకు తెలియజేతును. ప్రియమైన వర్లారా, దేవుని మాటలు విని మరి వాటి చొప్పున చేసే ప్రతివాడు మరి ఎవరిని పోలి ఉంటారో అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వర్లారా, మానవ జీవితంలో ఎన్నో వింటూ ఉంటాం, ఎవరినో అనుసరిస్తూ జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని మాటలు విని ఆ ప్రకారము నడవాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే దేవుని మాటలు విని దేవుని ఆలోచన ప్రకారంగా నడుస్తారో వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడండి. ఎన్నటికీ వారు నశించరండి. నశించకుండా నిత్యజీవం పొందినట్లుగా దేవుడు వారికి తన యొక్క కృపని అనుగ్రహిస్తాడు. ఎన్నడూ కూడా వారు దిగులు పడరు, చింతపడరు. కారణం ఏంటంటే ప్రభు యొక్క మాట ప్రకారంగా వాళ్ళు వెళుతున్నారు. కావున ఎన్నటికీ నశింపకుండా ఉండాలి అంటే దేవుని మాటలు వినాలి, ఆ ప్రకారము నడవాలి. దేవుని మాట యందు నమ్మకము ఉంచాలండి. అప్పుడే నశింపకుండా ప్రియమైన వాళ్ళరా నిలిచే ఉండినట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. దేవుని స్వరము వినేవారిగా ఉండాలి. చూడండి, దేవుని మాటలు మనకి విరివిగానే దొరుకుతున్నాయి. ఎంతగానో దేవుడు మరి ఎన్నో వాక్యాల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మాట వినని స్థాయికి కొంతమందికి వెళుతున్నారండి. అది ప్రమాదం. కావున ఈ ఉదయకాలం ముందు ప్రభువు మాట వినుట వలన ఎన్నటికీ కూడా నశింపకుండా ఉంటారు. మాట వినేవారిగానే ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, వినుట శ్రేష్టము అన్నట్లుగా. దేవుని మాట, క్రీస్తును గూర్చిన మాట వినుట వలన నమ్మకం అనేది ఏర్పడుతుందని. కావున ఈ ఉదయకాలం మందు ఆలోచించండి. వినటం వలన దేవుని మాట ఎన్నటికీ కూడా దైవికముగా మనము నశించకుండా ఉంటామండి. కారణం ఏంటంటే ఆ దేవుని మాటలు అక్షయమైనవి కాబట్టి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆకాశము గతించినా భూమి గతించినా ప్రభువు మాటలు గతింపవండి. ఆ మాట వినేవాడు కూడా ఎన్నడూ కూడా నశించడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.